హలో గాయ్స్, వెల్కమ్ టు ఏజే యూట్యూబ్ ఛానల్. మీకు వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకో. సోనియా సిద్ధు స్టార్ట్ అవుతుంది. సోనియా సిద్ధు లవ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత మన మ్యాడ్ ఫర్ వచ్చేది డే 5 మాట్లాడుకుందాం. అంటే డే 5 అట్లనే ఏం లేదు, ఓకే అవి పోతూనే ఉన్నాయి. అది ఏ రోజు అట్లనే ఎందుకు డే 5, 3 అని సేమ్ అని రివ్యూ ఇస్తలేను. 5th డే రివ్యూ అట్లనే సార్. మహేష్ శాండ్రా కూడా ఇంకా మహేష్ శాండ్రా వాళ్ళిద్దరు శాండ్రా మహేష్ నాన్ చేయలేడంట, అందుకే నాకు చేసుకోవడానికి కోపంగా ఉంది. వంట చేస్తుంది మహేష్ వాళ్ళ వైఫ్, ఆమె పేరు శాండ్రా. కోపంగా ఉంది, వంట చేసుకుంటుంది. అప్పుడు ఏంది ఏది అంటే హక్ చేసుకుని సోనియా బయట కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వెనక వసంతి వాళ్ళు కూడా, వసంతి అందరి ముందు అంటే శాండ్రా వాళ్ళు సోనియా సోనియాకు మన సిద్ధుకు గొడవ అవుతుంది. ఆ గొడవ గురించి మాట్లాడుకుంటుంటే నువ్వేంట్రా ఇద్దరు నీకు వచ్చినావా అంటే సిద్ధు ఇంకా ఇద్దరు గొడవ అయినాక ఇంకా ఖామోష్ అవుతారు. ఇది చూడడానికి వచ్చినావా అని అంటారు. అది హైలైట్ అనిపిస్తుంది. సోనియా బయట కూర్చొని ఉంటుంటారు. వసంతి అందరి ముందర నేను తప్పు చెప్పిన. సోనియా అంజలి గారు ఇద్దరు కలిసి వసంతిని శివ్ కాదు వసంతిని పవన్ కళ్యాణ్ని ఒక రూమ్లో పెట్టి వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలని అనుకుంటారు. అప్పుడు అంజలి వాళ్ళ హస్బెండ్ పవన్, సిద్ధు వాళ్ళిద్దరు కెమెరాకి ఏమని చెప్తుంటారు. సిద్ధు, అంజలి, పవన్, సోనియా వీళ్ళంటారు. సోనియా, అంజలి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు, టీవీ ఉంటుంది ఆ టీవీలో ఇస్తారా మీరు అని అంటే ఇంకా మీరు ఏంది ఇలా చేస్తున్నారు, ఎందుకంటే వసంతి మీద అతను కోపడితే మీరేం చేస్తారు, ఎందుకు అలా చేస్తున్నారని చెప్తున్నారు. అద్దరు తప్పేం లేదు, 100%. వసంతి మీద కోపడితే ఏంది నువ్వు వాళ్ళకి ఏం చెప్తున్నావు, ఇంతకు నీకు అర్థమవుతుందా అని. ఇప్పుడు సపోజ్ అతను కోపడితే ఏం చేస్తాం ఎవరమైనా, అదొక టెన్షన్ ఉంటుంది కదా, అది ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. అది ఎందుకు అలా చేస్తున్నారు అని ఇంకా అంటుంటారు. అది నిజం కరెక్టే. ఎందుకు అలా చేస్తున్నారు మీరు ఇద్దరు కలిసి, అలా చేస్తుంటే ఇంకెవరికైనా కోపం వస్తుంది కదా, మీరు అలా చేయకపోతేనే బాగుంటుంది అని అంటే అరే మేమేం చేసాము, ఓన్లీ కామన్గా మాట్లాడి మళ్ళీ అతను వచ్చి అడిగి మీరు అన్నీ మన విషయాలన్నీ వాళ్ళకి షేర్ చేసుకుంటున్నావు అని అడిగితే ఏం చేస్తాము అని అంటారు. అది రియలే, అదైతే కరెక్టే. మనం అన్ని విషయాలు మళ్ళీ షేర్ చేసుకుంటున్నావా అని మళ్ళీ కోపడితే ఎట్లుంటుందని ఆ విషయాలు నాకు కూడా కరెక్టే అనిపించింది. అన్నాక ఇంకా తర్వాత వసంతి ఫ్రెండ్ కాబట్టి అలా చేసినంత అంతకుమించి ఏం లేదు అని ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారు. అది కూడా హైలైట్ అనిపించింది. చాలా బాగా ఫన్ అనిపించింది, నాకైతే సూపర్ అనిపించింది. తర్వాత ఇంకా వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే తర్వాత సోనియా టీవీలో వేస్తే బాగుంటుంది కదా ఆ విషయం అని అంటే అది ఫుల్ ఫన్ అనిపించింది నాకు. సోనియా టీవీలో వేయండి ఆ విషయం బాగుంటుంది అని అంటుంది. అయినాక ఇంకా గొడవ అవుతుంది ఎందుకు అని అంటారు. తర్వాత వసంతి పవన్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకొని నేను ఇంట్లో కూడా ఇంతే కదా అంటే నాకు తెలుసు అమ్మ నువ్వు ఇంట్లో కూడా ఇంతే అని దూరంగా అంటే ఒకతోన నువ్వు ఉండవు, ఒకతోన ఒక కాలు నిలుచుకోవు అంటే వసంతి పవన్ ఏంటంటే ఆ పవన్ కళ్యాణ్ ఒకతోన కాలు నిలుచుకోడు అంటే ఒకతోన ఉండలేడంట. అంటే ఎప్పుడు ఇంకా కొందరు ఉంటారు కదా ఒకటేతోన స్టాండ్ అయ్యి మాట్లాడుకుంటూ ఉండడం అంటే అది నాట జోకు. అలా ఒకతోన ఉండలేడంట పవన్ కళ్యాణ్. అట్లా నాకు తెలుసా మా విషయం, కానీ వాళ్ళు అంటున్నారు కాబట్టి ఇంకా నేను అంతే అదేం లేదు అని చెప్తుంటుంది వసంతి. అది కరెక్ట్, ఓకే కొందరు ఒకతోన ఉండలేరు, అట్లా అలానే ఉన్నట్టుంది. ఇక వాళ్ళు అలానే ఉంటారు ఎందుకు ఆ విషయం అని ఇంకా మాట్లాడుతుంటారు. నాకు దీని గురించి తెలుసు కదమ్మా నీకు, నా గురించి తెలుసు కదా నీకు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు కదా అని అంటారు. ఓకే అదే అని అంటారు. తర్వాత హరీష్ గారు ఇంకా షో గురించి మాట్లాడుకుంటా నేను ఎందుకు రాలేను హరీష్ నుంచి నాకు నిజంగా కోపం వస్తుంది. ఏందంత హరీష్ ఇద్దరు ఇంకా లోపల మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఏమవుతుంటుంది అయితే అది మైక్ అడ్డం వచ్చి మైక్ కరెక్ట్ మాట్లాడడానికి ఈ షో పరంగా మనం అలా అయితే ఉండలేం కదా, ఇలా అయితే ఏదో సోది మాట్లాడుతుంటారు. ఈ హరీష్ నిజంగా అబ్బా దేవుడా ఇట్లా ఒక జెండర్ ఇట్లా ఉండాలంటే నిజంగా హరిత చాలాసార్లు విడాకులు అడిగిందంట. నిజంగా నాకు అనిపించింది అమ్మో ఇట్లాంటి మనిషితో ఉండడం కన్నా విడాకులు తీసుకొని పోవడం బెటర్ అనిపించింది. నిజంగా కొన్ని విషయాల్లో నాకైతే అట్లే అనిపిస్తుంది.
అయినాక ఇంకా ఎందుకు నాన్న అలా చేసుడు ఇలా చేసుడు అని మాట్లాడుతుంటే ఎవరైనా చేస్తే వాళ్ళు ప్రాంక్ చేసిండ్రు ఏం చేసిండ్రో తెలియదని ఇలా గొడవ పడుతుంటే అమ్మో ఎవరమైతే ఉండలేము, నేనైతే అస్సలు ఉండలేను, నిజం చెప్తాను నేనైతే అస్సలు ఉండలేను. అలా అలా ఉండేది. మళ్ళీ తర్వాత ఇంకా వాళ్ళిద్దరు పోతారు. ఎవరైనా చూస్తే గొడవ అయింది అనుకోగల అట్లానే ఇంకా వాళ్ళు మళ్ళీ హక్ చేసుకొని ఇంకా నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతారు. లవ్ గురువులు ఇంకా అయినాక సౌండ్స్ వస్తున్నాయని పిలుచుకొని భయంగా గొడవ అవుతుంది అనుకో కదా, ఏమైనా అనుకో కదా అని అంటారు. తర్వాత అందరూ లవ్ గురు మాట్లాడతారు. హలో లవ్, నేను లవ్ గురుని అంటే హలో లవ్ గురు అని అంటారు అందరు ఇంట్లో. లవ్లో లవ్ ఇంట్లో ఉన్నప్పుడు టైం ఉండదు నిజంగా, ఏదో ఒక వర్క్ ఏదో ఒకటి ఉంటుంటుంది కదా. అలా మీ పార్ట్నర్కి చెప్పుకొని కొన్ని మాటలు అది ఉంటుంది కదా. ఈరోజే మీరు లాస్ట్ ఆఖరి రోజు అయితే మీరు ఏం మాట్లాడుకుంటారో అది ఉంటుంది. నాకైతే భలే అనిపించింది నిజంగా చెప్తున్నా. ఆ విషయానికి అయితే నాకైతే సూపర్ ఉంది. ఫస్ట్ మీరు ఈరోజే లాస్ట్ అయితే నువ్వు మీ ఆవిడతో లాస్ట్ మాట ఏం మాట్లాడతారు చెప్పండి, మీ ప్రేమని వ్యక్తపరచండి. అవును, అది బాయ్స్ ఎప్పుడు ప్రేమని వ్యక్తపరచారు కాబట్టి మీ ప్రేమని వ్యక్తపరచండి అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది. అయితే ఫస్ట్ నటరాజ్ నీతు, నటరాజ్ రీతు అమ్మ నటరాజు రీతు అంటున్నా, సారీ రీతు. బిగ్ బాస్ రివ్యూ చెప్పడం వల్ల రీతు వస్తుంది. నీతు గారు ఆఖరి మాట అంటే నటరాజు మాస్టర్ కూర్చొని మాస్టర్ మీరు ఈరోజు నీకు ఒక విషయం చెప్పాలంట. లవ్లో ఉన్నప్పుడు అంటే మీ అమ్మ చనిపోయింది, నీకు బ్యాక్ బోన్ ఎవరంటే మీ అమ్మ చనిపోయే మూమెంట్లో వెంటిలేటర్లు పెట్టారు. ఆల్రెడీ ఆమె చనిపోయింది, వెంటిలేటర్ కూడా తీసేస్తున్నాను. బయటకు వచ్చి నేనేం చెప్పానంటే ఓకే మీ అమ్మ ఉంది, లేచి వస్తుంది, మాట్లాడుతుంది అని నేను చెప్పాను. ఎందుకంటే నాకు ఆ ధైర్యం చాలలేదు. నువ్వు ఎలా తట్టుకుంటావు ఎలా ఉంటావు అని నాకు ఆ ధైర్యం చాలలేదు. అందుకోసమే నేను అలా చెప్పాను. నీ బ్యాక్ బోన్ నేను. తర్వాత మీ అమ్మ పోయిన తర్వాత చాలా మంచిగా చూసుకుంటున్నా, ఇంకా మంచిగా చూసుకుంటా, నేను ఎప్పుడు మంచిగా చూసుకుంటా అని చెప్పింది. నిజంగా ఫుల్ ఎమోషనల్ అయ్యాడు నటరాజ్ మాస్టర్. నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఈ షోలో మొత్తం నటరాజ్ మాస్టర్ చేయగా నిజంగా మంచిగా ఉంది. అబ్బాయి ఎంత మంచిగా బాబు నటరాజ్ మాస్టర్ని మనం ఊకనే అపార్థం చేసుకున్నాం అని ఒక థాట్ ఉంటుంది, అలా అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. తర్వాత మహేష్ శాండ్రా గురించి నేను ఎట్లా బతకాలో ఏమైపోతానో ఏందో నాకు తెలియదు. నువ్వు రావడం వల్ల నా లైఫ్ యొక్క బ్రతుకుకు అర్థం వచ్చింది నీ వల్లనే అని చెప్తుంటారు. అది హైలైట్ అనిపించింది, సూపర్ అనిపించింది. ఎమోషనల్ అవుతాడు. నేను ఎలా బతకాలో ఏం చేయాలో అట్లనే ఒక ధర్మం ప్రకారం బ్రతకాలనుకున్నా, ధర్మం ప్రకారం నీతో పాటు నేను బతుకుతున్నా, నాకు చాలా హ్యాపీ అని చెప్తాడు. నిజంగా ఏడుస్తారు. అన్నాక ఒక థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది, సూపర్. తర్వాత జానుబాను జీవితంలో ఒక చిట్టు కాగితంలా ఉన్న ఒక దాన్ని నన్ను ఒక మంచి పేపర్ లాగా చేసేసావు జానమ్మ నువ్వే అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది. నిజంగా ఎంత బాధ అనిపించింది వాళ్ళ స్టోరీస్ వింటుంటే. నిజంగా నాకు చాలా ఎమోషనల్ అయినా. వాళ్ళ అమ్మ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోవడం వల్ల భానుకి ఇలాంటి ప్రేమ లేకుండా నువ్వు నా లైఫ్లోకి వచ్చినాక చాలా మంచి జరిగింది, చాలా హ్యాపీ నేను అని చెప్తుంది. అది హైలైట్ అనిపించింది, సూపర్ అనిపించింది. తర్వాత ఇలా లవ్ చేయాలి, ఇది నా సిచ్యువేషను, నేను మళ్ళంటూ జన్మంటే నువ్వు భానులాగా పుట్టాలి, నేను జానులాగా పుట్టాలి, నీకు ఎంత ప్రేమ ఇవ్వాలో అంత ప్రేమిస్తా అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది. తర్వాత సిద్ధు సోనియా ఉన్నప్పుడు సోనియా ఫస్ట్ నేను చెప్తా ఒక విషయం అంటే సిద్ధు లేని చివరి రోజు అది నేను ఎప్పుడు తలుచుకోను, అది కూడా నాది కూడా చివరి రోజే అయిపోతుంది అని అంటారు. నిజంగా సూపర్ అనిపించింది. నిజంగా ఎమోషనల్ అయితే అరే ఏడవక ఫుల్ ఫన్ ఉంటుంది. నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఎమోషనల్ అవుతుంటుంది సోనియా, ఎమోషనల్ అవుతుంటే అది ఏడవద్దు అట్లా అని చాలా ఫన్నీగా మాట్లాడుతుంటారు. అది తర్వాత సిద్ధు నేను చెప్పాను 2019లో నేను ఆల్రెడీ చనిపోయినా. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఓకే సిద్ధు భలే చెప్పిండు. ఎవరైనా మనిషి జన్మ అదృష్టం అని అనుకుంటారు, నేనైతే శాపం. ఎందుకంటే మనిషి జన్మ శాపం అని నేను ఎందుకు అంటున్నా అంటే అది ఎంత నరకం అంటే అంత నరకం. నిజంగా బాబు బంధాలు అవన్నీ వచ్చి మనకు నచ్చిన వాళ్ళు ఎప్పుడు పోతారో అని ఒక తలుచుకుంటే మాత్రం ప్రాణం పోతుంది. అది మాత్రం నిజం చెప్తున్నా అది అని చెప్తాడు. నిజంగా సూపర్ చెప్తాడు. నాకైతే హైలైట్ అనిపించింది. తర్వాత అంజలి పవన్ వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఓకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ అంజలి వచ్చి లవ్ చేసి అన్ని విషయాలు చెప్పేది
చెప్పినప్పుడు అప్పుడు పవన్ కూడా సరే చేసుకోవాలా వద్దా అని ఎప్పుడు ఆలోచించిండంట. అయినాక తర్వాత అన్ని విషయాలు అంజలి షేర్ చేసుకున్నప్పుడు లేదు నేను చేసుకోవాలని అనుకున్నాంట. ఇంకా తెలుసో తెలియకనో ఏదైనా తప్పులు చేస్తే నాకు ముగ్గురు పిల్లలు అని అంటావు కదా, నేను కొడుకులా అంటాను కదా, నువ్వు నన్ను క్షమిస్తావని నేను అనుకుంటున్నా అని చెప్పి ఇంకా హగ్ చేసుకొని ఏడ్చుకుంటూ వాళ్ళు పోతారు. అది హైలైట్ అనిపించింది నాకు నిజంగా పవన్ వాళ్ళది. వసంతి మన వసంత కళ్యాణ్ స్టోరీ కూడా బాగా అనిపించింది. వసంత కళ్యాణ్ అంటే వసంతిని చేసుకోవద్దని ఒక థర్డ్ పర్సన్ చాలా విషయాలు చెప్పిందంట. ఓకే, ఎవరో తెలియదు. ఆ థర్డ్ పర్సన్ మీ ఫ్యామిలీలో పెళ్ళి ఎంగేజ్మెంట్ అయ్యే రోజు కూడా వద్దు అని ఒక థర్డ్ పర్సన్ చాలా విషయాలు చెప్పింది. అది మీకు కూడా చెప్పింది. పెళ్ళి అయినాక నాకు తెలిసింది, మళ్ళీ మీ వాళ్ళకి వచ్చి చెప్పిందని. నువ్వు ఫైట్ చేసి నా మీద ట్రస్ట్ నమ్మకం పెట్టుకొని అన్నిటికీ పెట్టుకొని నువ్వు నన్ను పెళ్ళి చేసుకున్నావు చూడు, ఆ విషయానికి నేనైతే నీకు ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తా. ఐ లవ్ యూ సో మచ్. ఇంకొక విషయం, ఒకనొక టైంలో వసంతి అదేంటంటారు పవన్ గోడలకేసి కొట్టేవాడంట. అంటే చేతులు ఎందుకు అట్లా కొట్టేవాడంటే అది కోపం అంట. అప్పుడు తర్వాత అది వసంతి చాలా భయపడేదంట. ఆ విషయం నువ్వే నన్ను మార్చేసావు. నిజం చెప్తున్నా, నా లైఫ్లో మా నాన్న నాకు ఈ లైఫ్ భిక్ష చేస్తే నన్ను మార్చి నువ్వు ఇంకో భిక్ష. నా జీవితంలో మీ ఇద్దరికి ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తాడు. నిజంగా హైలైట్ అనిపించింది. నిజంగా అతనికి ప్రేమ ఎక్కువ ఉంది కానీ కొంచెం మంచిగా చూసుకుంటాడు వసంతని, కానీ కొంచెం ఏంటంటే ఓకే సరేలే అని అందరితో ఉంటాడు. అదే ఒకటి. నేను హరిత హరీష్ అని అడుగుతారు. హరీష్ మీరు చెప్పాలంటే నేను చెప్పను, ఇది మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది అని నేను ఈ విషయం చెప్పను. లాస్ట్ రోజు అనేది ఏంది, ఇది లవ్ గురు అని చెప్పి మీరు ఇట్లా చేస్తే ఈ షోని మీద నాకు చాలా నమ్మకం ఉంది కానీ నేను ఇది చెప్పను అంటాడు. అందరూ అనే ఒక ఇది ఉంది కదా బాను అంటాడు, ఇది ఉంది కదా చెప్తే అయిపోతుంది కదా అంటే నేను చెప్పను బ్రదర్ అని వెళ్ళిపోతాడు అంటే మీరు ఫస్టే వెళ్ళిపోయేది ఉంది కదా అని అంటాడు. వెనక లోపలికి పోయి వాటర్ తాగుతుంటాడు. కళ్యాణ్ వచ్చి ఎందుకు నువ్వు అతన్ని అడిగావు, అతని మీద 100% నామినేషన్ చేయమంటే నేను ఈ విషయాన్ని అయితే 100% చేసి నామినేషన్ చేస్తా, ఎవరేమంటారో చూస్తా, ఎవరేం మాట్లాడతారో చూస్తా అని చెప్తాడు. నిజంగా హైలైట్ అనిపించింది. నిజంగా ఏంద్ర బాబు మరీ విచిత్రంగా, నాకు ఇష్టం లేదు, నాకు చెప్పడం ఇష్టం లేదు. అందరూ అడుగుతుంటారు, సిద్ధు కూడా అడుగుతాడు అన్న ఒక మాట చెప్పవచ్చు కదా, ఏమవుతుంది చెప్తే ఏమవుతుంది అని సిద్ధు కూడా అడిగితే నేను చెప్పను బ్రదర్, మీకు నచ్చిందిగా మీరు చెప్పండి, ఏదో ఒకరోజు అందరూ చచ్చిపోతాను నేను ఊహించుకోను, నేను అర్థం లేనిదే నేను ఊహించుకోను అని ఇంకా పెద్దగా అరుచుకుంటూ పోతుంటాడు. వామ్మో ఆయనతో పెద్ద టార్చర్ ఉందరా బాబోయ్ నిజంగా నాట జోక్ ఆయనతోనే ఉండడం. ఇంకా అది చెప్తుంటాడు. అది అయినాక ప్రియాంక శివ్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ నాన్న గురించి చెప్తాడు. శివ్ వాళ్ళ నాన్నకు అన్ని అలవాట్లు ఉన్నాయంట. ఆయన ఒక కండక్టర్ కానీ అన్ని అలవాట్లు ఉన్నాయంట శివ్ వాళ్ళ నాన్నకు. ఆయన కొడుతుంటే ఎప్పుడు ఆయన వాళ్ళ అమ్మని కొట్టేవాడంట. అప్పుడు వాళ్ళ అమ్మ మా అమ్మకి ఏం కావద్దు, మా అమ్మ నా ఆయుష్ దేవునికి మొక్కేటాడంట, మా అమ్మకి ఏం కావద్దు నా ఆయుష్ పోసుకొని కూడా మంచిగా ఉండాలని ఎప్పుడు మొక్కేవాడంట శివ. ఆ విషయంలో నాకు ఫుల్ బాధ అనిపించింది నిజంగా. అయినాక మా మమ్మీ మాత్రం చాలా మంచిది, పిల్లల కోసం ఏదైనా చేస్తా, హస్బెండ్ కోసం ఏమైనా చేయాలనుకొని ఉండే ఒక మంచి మనిషి మా అమ్మ. ఇప్పుడు కూడా మా నాన్నకు అవే అలవాట్లు, ఇప్పుడు కూడా మా నాన్న అంతే. నేను ఎప్పుడు మా అమ్మ నాకు బెస్ట్. ఎప్పుడు నేను ప్రియాంక గారిని నాకన్నా ఆయుష్ మొత్తం ప్రియాంక కోసుకొని ప్రియాంక ఎప్పుడు బతికుండాలని నేను ఎప్పుడు కోరుకుంటా అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. తర్వాత నువ్వు లేకపోతే నేను ఉంటానా, నేను కూడా చనిపోతే నేను ఉండలేనంటే నాకు ఇష్టము, నేను ఒక మంచి మా నాన్న ఎప్పుడు మంచి కొడుకు, మంచి హస్బెండ్, మంచి నాన్న ఎప్పుడు కాలేడు. నేను మాత్రం మంచి కొడుకుని, మంచి బ్రదర్ని, మంచి హస్బెండ్ని, మంచి తండ్రిని అయితే పక్కా అవుతాను అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది నిజంగా. అంటే ఇవాళ వాళ్ళు హరితారేష్ వాళ్ళది అయిపోయింది. ఇంకా సార్ చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా ఆయనక సంధ్య బ్రిట్ మాత్రం నాకు హైలైట్ అనిపించింది. మీకు తెలుగు రాకపోయినా చాలా బాగా చెప్తాడు. అంతే సంధ్య బ్రిట్ బాగా చెప్తాడు. ఏమున్నా మన ఇద్దరమే అని చాలా బాగా చెప్తాడు. అదైతే నాకు చాలా ఎమోషనల్ అనిపించింది. ఏంద్రబాబు పాపం అని అంటుంది సంధ్య చెప్తుంది. నాకు అమ్మ లేదు, నాన్న లేడు, చిన్న ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయినట్ట, వాళ్ళ అమ్మ రీసెంట్గా చనిపోయిందంట. నాకు ఎవరూ లేరు, మన ఇద్దరమే, నాకేమైనా ఏం చేసినా నువ్వు కావాలి. ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఆ హ్యాబిట్ ఒకటి మార్చుకుంటే మనం పిల్లలను కనాలి, మనతోనే ఉండాలి, మనం ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది. నూకరాజ్ చెప్తాడు. ఇదే లాస్ట్ డే అయితే నేను చాలాసార్లు చెప్పాను నీకు, ఇప్పుడు చెప్తున్నాను. ఇదే
ఓకే, చనిపోతా అని నేను చెప్పలేను కానీ ఒక అందరి ముందర నవ్వుపించే ఒక మన ఆ, అందరి ముందర నవ్వుకుంటూ ఉండే మన రిలేషన్, అందరి ముందర నవ్వుకుంటూ ఉండే మనము ఈరోజు నవ్వుకుంటూ ఉండే మన ఎవరు నూకరాజు అప్పుడు 4 గోడల మధ్యలో నవ్వనేదే మర్చిపోయి బతుకుతాడు నూకరాజు అని చెప్తాడు. నిజంగా చాలా బాధ అనిపించింది. నిజంగా నువ్వు లేదనే రోజు నేనైతే ఉండను అని చెప్పలేను కానీ ఉంటానేమో కానీ మంచిగా అయితే ఉండలేను. 4 గోడల మధ్యలో ఒక బందీ అయి ఉంటాను అని చెప్తాడు. అదైతే నిజంగా సూపర్. నిజంగా బాబోయ్, అబ్బాయిలు చాలా ఎమోషనల్గా ఉంటారు కానీ అది బయటికి చెప్పుకోలేరు. అది అయిపోతుంది నిజంగా చిన్న వయసులోనే చాలా కష్టాలు పడినాక తర్వాత నిజంగా అయినాక అందరికీ ఇంకా విష్ ఆల్ ద బెస్ట్ చెప్తారు. మీ ఇంకా లవ్ గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడిన మాటలన్నీ చాలా మంచిగా అనిపించినాయి. నాకు కూడా చాలా బాధ అనిపించింది. నేను కూడా అంతే బాధపడ్డాను అని లవ్ గురు మంచి మంచి మాటలు చెప్తాడు. అది నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. లవ్ గురు అలా చెప్తుంటే సూపర్ కూడా అనిపించింది. తర్వాత జాను భాను వాళ్ళది మ్యారేజ్ డే ఉందంట. హ్యాపీ యానివర్సరీ జాను భాను గారు, హ్యాపీ యానివర్సరీ ఇంకా చెప్తుంటా ఇంకా మాట్లాడుతుంటారు. అప్పుడు నూకరాజు పోయి అన్న అన్న అని ఎవరిని మన హరీష్ వాళ్ళని పిలుస్తారు. హరీష్ వాళ్ళని పిలిస్తే ఆడ కూడా రారు. ఎవరు మన అన్న వాళ్ళ యానివర్సరీ చేసుకుంటారు రావచ్చు కదా అంటే నాతోనే నా విషయం కూడా విషయస్ కూడా చెప్పు కానీ నేనైతే అట్లా రాలేను, ఎందుకంటే మైండ్ బాగాలేదు ఇది అని చెప్తుంటారు. నాకు వరస్ట్ అనిపించింది. వీళ్ళు ఏంద్రబాబు మారరా ఇంకా అని ఒక థాట్ ఉంటుంది చూడు, ఎవరికైనా ఉంటుంది అట్లాంటి ఒక బిహేవియర్ అనిపించింది నాకైతే. ఏంద్రబాబు ఇంత ఘోరంగా ఉన్నారు అనిపించింది. ఓకే, ఇంకా అయిపోతుంది. అయిపోయాక లవ్ గురు సిద్ధు వాళ్ళు ఇంకా తిరుగుతున్నప్పుడు సోనియా ఏమంటుంది, ఇది మనము ఫస్ట్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ట్రోఫీ మనకే రావాలి అని అంటుంది సోనియా. అంటే సోనియా అంటుంటే సోనియా అదేంటంటారు సిద్ధు ఏమంటాడు, మనం ఒక టాస్కే గెలవలేము, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అది ఎందుకు రావాలని అనుకుంటున్నావు అంటే, నువ్వేరా ఎప్పుడు చూసినా నా విషయాన్ని ఏదో ఒక విషయాన్ని కంపు లేపేదంటే నువ్వే, నా ఇష్టాలను కూడా తీసేసేదంటే నువ్వే అని అంటుంది. నిజంగా ఏందో సిద్ధు అలా మాట్లాడుతుంటే ఎంత కామెడీ అనిపిస్తుంది అంటే అంత కామెడీ అనిపిస్తుంది. అలా కాదమ్మా ఇలా అని అంటారు. తర్వాత అడవి గొప్ప వాళ్ళకి మాట్లాడుతుంటే అని మాట్లాడుతుంటే నువ్వెందుకమ్మా ఎప్పుడు నాది ఎప్పుడు అలానే చేస్తుంటావు అంటే, అలా ఏం లేదమ్మా, నేను అలా ఏం చేయలేదు అని అంటారు. అది భలే అనిపించింది. నాకు చాలా నవ్వు వచ్చింది. తర్వాత ఇంకా వసంత్, అరే మీ ఆయన ఏమని అన్నాడారా అలా అనుకున్నావు అంటే, ఎందుకేమంటాడు, అలా ఏముండదు అని మాట్లాడుతున్నప్పుడు సిద్ధుకి ఇచ్చి ఉరుగుతుంటాడు. తర్వాత వెనక లవ్ గురు మనం అదే నీతు గారు వాళ్ళ వేడి నీళ్ళు తీసుకొని పోయి మార్నింగ్ వస్తుంది కదా, జాల 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 కప్పుకోవడానికి ఇది ఇప్పుడు ఎందుకు ఆ సాంగ్ ఉంటుంది చూడు, ఆ సాంగ్ వస్తుంది. అది హైలైట్ అనిపించింది. అయినాక ప్రేమగా అందరూ ఉంటారు, అందరు డ్యాన్సులు చేసుకుంటుంటారు ఎవరి రూమ్లో వాళ్ళు. అది హైలైట్ అనిపించింది. నిజంగా బాగా అనిపించింది. తర్వాత పొద్దుకి ఇంకా అందరు అయినాక సిద్ధు లవ్ గురు ఇంకా డెన్లో అందరు ఉంటుంది. లవ్ గురు మనం అనాలి, మనం అందరం లవ్ గురిని నేను ఇష్టపడుతున్నా అది ఇది అని చెప్తే మళ్ళీ సిద్ధు గారు మొత్తం ఫుల్ కామెడీ అనిపించింది. సోనియా మొత్తం ఫుల్ కామెడీ చేస్తుంది అనుకోండి. నేను లవ్ గురు అని అన్నాక సిద్ధు ఎక్కడ పోలే మళ్ళీ అంటే, సిద్ధు కూడా ఉంటాడు లవ్ గురు మనం అని అన్నాడు కాబట్టి అలా అంటున్నా, నేను ఏమని అంటున్నా తప్పు అంటున్నా అని భలే కామెడీ చేస్తుంది. నిజంగా సోనియా మొత్తం చాలా ఫన్ చేస్తుంది, సూపర్ అనిపిస్తుంది. వెనక ఒక టాస్క్ వస్తుంది. ఒక టాస్క్ వచ్చినప్పుడు ఆ టాస్క్ ఏంటంటే వాళ్ళు అదేంటారు మూడు జంటలు ఒక దానిలో 10 జంటలు కదా, ఇంకా ఎట్లయినా పంచాయతీ పెట్టాలి కదా లవ్ గురు, ఇంకా పంచాయతీ పెట్టాలి కదా, ఇంకా ఎట్లయినా పంచాయతీ కావాలని మూడు జంటలు ఆ జంటలు అప్పుడు ఇంకా రేపు ఒక టాస్క్ ఉంటుంది అనుకుంటా. అయితే ఇంకా ఇంకా అంజలి వాళ్ళు వసంతి వాళ్ళు సోనియా వాళ్ళు ఒక టీం అయిపోతారు. వీళ్ళకి ఇంక అందరికి గొడవ అవుతుంటుంది. మహేష్ వాళ్ళు నూకరాజు వాళ్ళకి గొడవ అవుతుంటుంది. చూద్దాం ఏమవుతుందో. నిజంగా మీకు ఈ వీడియో నచ్చుతాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.